దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మన ఉపవాస ప్రార్థన యొక్క 25వ రోజులో మనం అడుగుపెట్టాము. ఆర్సీసీ ఫ్యామిలీ అందరికీ మరియు యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక నిమిషం తల్లు వంచి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ వాక్యం ఎదుట మేము కూర్చొని ఉన్నాం. మాతో మాట్లాడు ప్రభువా, మీ స్వరం మాకు వినిపించు ప్రభువా. మాకేది అయితే అవసరమై ఉన్నదో అవి మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుమని, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని, మీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, మీ సన్నిధిని సమాధానమును మాకు దయచేయమని, ఈ వాక్యం వీక్షించు ప్రతి ఒక్కరిని కూడా నీ కృప ద్వారా దీవించి వర్ధిల్ల చేయమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి మధ్యలో నుంచి రోగములను తీసివేయమని, అద్భుతమైన నీ సమాధానంతో వారిని నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ దినమందు వాక్య ధ్యానం కొరకు మొట్టమొదట మనం రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామండి. రోమాపత్రిక 2వ అధ్యాయం దాని యొక్క 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రిక రాస్తూ అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలియపరిచారు. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం, మనం కొనసాగించవలసినటువంటి కొన్ని ఆత్మీయమైన మర్మములు. వాటిని మనం ఖచ్చితంగా కొనసాగించాలి. అందులో మొట్టమొదటిగా సత్క్రియలను చేయటం మనం కొనసాగించాలి. ఒకరోజు చేసి 2 రోజులు చేసి అలసిపోయి విడిచిపెట్టిన వారు కాకుండా మనం మేలు చేయడం మన అలవాటుగా మారాలి. ప్రతిరోజు సత్క్రియలే చేయాలి. ఎవరికి కీడు చేయకూడదు, కీడునకు ప్రతి కీడు కూడా చేయకూడదు. అందరి ఎడల ఓపిక కలిగిన వారిగా, సత్క్రియలు చేయు విషయంలో ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవుని సన్నిధానంలో మనము మంచి కార్యములు చేయడానికి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. సమాజంలో చాలామంది దుష్క్రియలు చేస్తారు. వారి గురించి మనం వ్యసన పడాల్సిన అవసరం లేదు. వారిని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మనం మాత్రం మంచి క్రియలు చేయువారిగా ఉండాలి. అది దేవునికి ఇష్టం. దేవుడు మనల్ని పుట్టించింది కూడా మనం మంచి క్రియలు చేయడానికే. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక దాని యొక్క 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దాని 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనల్ని సృష్టించడంలో ఉన్న దేవుని ఉద్దేశం మనం సత్క్రియలు చేయాలనే. ఒకరికి కీడు చేయడం, ఒకరిని బాధ పెట్టడం, ఒకరికి నష్టం కలుగజేయడం, ఒకరిని ఏడిపించడం, ఒకరిని శపించడం, ఒకరిని కొట్టడం, ఇటువంటిది మనం చేయడానికి దేవుడు మన గురించి ఆశించడం లేదు. కారణం లేకుండా కోపం వస్తే తిట్టేస్తారు మనం. అది దేవునికి ఇష్టం లేదు. తర్వాత మన అయ్యో కొంచెం ఎక్కువ అయిపోయింది అని మనం అనిపిస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి ఎంత గాయపరచబడ్డాడో ఆలోచించండి. మనం మన జీవితంలో ఇతరులను బాధ పెట్టువారిగా కాకుండా ఇతరులకు అండగా ఉండడం, అది దేవుడు మన గురించి ఆశించేది. మనం ఇంట్లో మనం పెంచుతున్న కుక్క ఉంది కదా, ఒక కర్ర తీసుకొని దానికి 4 దెబ్బలు ఇవ్వండి, అది కయ్యి కయ్యి అని ఏడుస్తుంది. అరగంట తర్వాత మీరు అటువైపు నుంచి వస్తుంటే అది మళ్ళీ తోక ఆడించుకొని మన చుట్టూ వస్తుంది. అంటే మనం
దానిని కొట్టడం వేస్ట్, దాన్ని గద్దించాలి, కోపపడాలి. కానీ దాన్ని గాయపరచడం, ఉపద్రవించడం అనేది మన హృదయంలో ఉండకూడదు. మనం ఇతరులకు సహాయం చేయువారిగా ఉండాలి, ఇతరులను ఆదరించు వారిగా ఉండాలి. కానీ వారిని ఏడిపించు వారిగా ఉండకూడదు, వారిని బాధపెట్టు వారిగా మనం అసలే ఉండకూడదు. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, మనం సత్క్రియలు కొనసాగించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం దాని యొక్క 14వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం దాని యొక్క 14వ వచనాన్ని మనం చదువుదాం. వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది దేవుని అనుసరించడం, దేవుని వెంబడించడం, దేవుని ఆజ్ఞలకు లోబడడం, దేవుని చిత్తం నెరవేర్చడం. మీరు కానివ్వండి, మిమ్మును నడిపించుచున్న మీ రాజువు కానివ్వండి, దేవుని అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవుని మాట వినక, 15వ వచనం, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మనము దేవుని ఉగ్రతను మనం తెచ్చుకునేటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో వినయం గల వారిగా, విధేయత కలిగిన వారిగా, దేవుని ఆశీర్వాదము పొందుచున్నటువంటి వారిగా మనం ఉండడానికి ఆయన మాటలకు విధేయత చూపించాలి. ఆయనను మనస్ఫూర్తిగా మనం అనుసరించు వారిగా ఉండాలి, ఆయనను వెంబడించు వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తన కృప అనుగ్రహిస్తారు. మొదట మనం సత్క్రియలు చేయువారిగా ఉండాలి. రెండవదిగా మనము దేవుని అనుసరించి నడుచుకొని వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మన గురించిన దేవుని చిత్తం ఆయనను అనుసరించు బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం దాని యొక్క 31వ వచనాన్ని మనం చదువుదామండి. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సమయంలో చాలా అద్భుతమైన మాటలు వారికి నేర్పించాడు. 8వ అధ్యాయం దాని యొక్క 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నారు అని ప్రభుతో అడిగారు. అక్కడ కూడి ఉన్నటువంటి యూదులతో ప్రభు చెప్పారు, మీరు నన్ను నమ్మిన ఎడల, నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. మనము సత్యమును గ్రహించినప్పుడు సత్యము మనలని స్వతంత్రులుగా చేస్తారు. సో మూడవదిగా దేవుని వాక్యమును మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును మన హృదయ పలక మీద రాయాలి. దేవుని వాక్యానుసారంగా నడవడానికి ఉన్న ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. దేవుని వాక్యం విలువైనది, మార్పు లేనిది, లోపం లేనిది, శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది. దేవుని వాక్యమందు మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అపవాది దేవుని వాక్యం విననీయడు, గ్రహించనీయడు. వాక్యము ఎదుట మనకు వేరే వేరే ఆలోచనలు తీసుకొస్తారు. దైవజనుడు వాక్య సందేశం ముగించేంత వరకు మన మనసు ఆ ఊరు నుంచి ఈ ఊరుకు, అక్కడికి ఇక్కడికి తిరిగేసి వచ్చి లాస్ట్గా మనం లేచి వెళ్ళిపోతాం. అది మన జీవితంలో జరగకూడదు. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. దైవ చిత్తంలో మనం నడవడానికి మనం సమర్పించాలి. వాక్యం తేనె కంటే
మధురమైనటువంటిది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును సొంతం చేసుకోవడానికి మనం మొదలు పెడితే అది రుచికరమైనటువంటిది, మధురమైనటువంటిది, అది జీవాహారమైనటువంటిది. వాక్యం మనలని బ్రతికించును. వాక్యం మన జీవితంలో ఉన్న మస్టును కరగదీస్తుంది. వాక్యం మనలో ఉన్న ప్రతి అహంభావమును తీసివేస్తుంది. వాక్యం మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని ప్రతి భావాన్ని తుడిచివేస్తుంది. వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేయును. వాక్యం మనల్ని పవిత్రులుగా చేయును. వాక్యం మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. కనుక వాక్యమునకు లోబడిన వారిగా నడవడానికి మనం ఇష్టపడాలి. దేవుని వాక్యం మన పాదమునకు దీపం, అది మన త్రోవకు వెలుగు. దేవుని వాక్యం మనలని గమ్యం చేర్పించడానికి సహాయపడుతుంది. ప్రతిదినం దేవుని వాక్యమును హత్తుకొని నడవడానికి ఉన్న ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. మొదట మనం సత్క్రియలు చేయువారిగా ఉండాలి. రెండవదిగా మనం దేవుణ్ణి వెంబడించు వారిగా ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యమును ఇష్టపడాలి, వాక్యమును పదిలపరచాలి. వాక్యానుసారంగా జీవించడానికి ఉన్నటువంటి నిర్ణయము మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా యేసు ప్రభు మనకు తెలియపరచుచున్నది యోహాను సువార్త 15వ అధ్యాయం దాని యొక్క 9వ వచనాన్ని మనం చదువుదామండి. తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఇక్కడ ప్రభు మనకు నాలుగవదిగా నేర్పించేది దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. దేవుని ప్రేమకు మానవుని ప్రేమకు తేడా ఉంది. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని విష్ చేసేవారిని మనం విష్ చేస్తాం, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం, మనకు హాయ్ చెప్పిన వారికి మనం హలో చెప్తాం, మన ఇంటికి వచ్చిన వారి ఇంటికి మనం పోతాం, మన ఫంక్షన్స్కి వచ్చిన వారి ఫంక్షన్స్కు మనం పోతాం. మనకు ఎప్పుడైనా ఏదైనా సహాయం చేసిన వారు ఉంటే వారికి ఎప్పుడైనా సహాయం మనం చేస్తాం. అంటే మన ప్రేమ కండిషన్స్తో కూడినది. నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తా, నీవు వింటే నేను చేస్తా. ఈ విధమైన కండిషన్స్ మనకున్నాయి. దేవుడు అది ఆశించడం లేదు. మనం అన్కండిషనలీ ప్రేమించాలి. అందుకే ప్రభువు చెప్పాడు, నీ శత్రువుకు ఆకలి కలుగుచున్నట్లయితే నువ్వు ఆహారం పెట్టు, దాహం ఏర్పడినట్లయితే నీలిమ్ము అని ప్రభు చెప్పాడు. సో ఇక్కడ స్నేహితునికి ప్రేమ అందించుమని కాదు, శత్రువునకు కూడా సహాయం అందించాలి. అది దేవుని ప్రేమ. తన్ను కొరడాలతో కొట్టిన వారిని, తన ముఖం మీద ఉమివేసిన వారిని, తన రోమం పెరికి వేసిన వారిని చూచి ప్రభు సిలువలో ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. గనక మనం ప్రభు చూపిన ప్రేమ లాంటిది మనం చూపించాలి. మొదట ఎవరికి చూపించాలి తెలుసా? నీవు నీ భార్య ఎడలే చూపించాలి. భార్యలారా మీ భర్త ఎడలే చూపించాలి, మీ పిల్లల ఎడల చూపించాలి, మీ ఫ్యామిలీలో మీరు ప్రేమ చూపించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. మొదట నీ కుటుంబ సభ్యులందరినీ నువ్వు ప్రేమించాలి. ఈరోజు నీ కుటుంబ సభ్యులను ఎవరినైనా నువ్వు కలవరపరిచావా? అలాగైతే పడుకునే ముందు వారితో సమాధాన పడాలి, వారితో క్షమాపణ పొందాలి, వారి హృదయములో నెమ్మది కలుగచేయాలి, వారిని ఆనందింపచేయాలి. చూడండి, మన కుటుంబ సభ్యులందరూ ఆనందిస్తున్నప్పుడు మన పొరుగు వారు ఆనందిస్తారు. మన ప్రేమ పొరుగు వారికి కూడా అందించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నారు, ప్రభు మనలని ప్రేమించినట్లు మనం ఒకరినొకరు ప్రేమించాలని ప్రభు అంటున్నారు. మనం తిమోతి పత్రిక మొదటి పత్రిక దాని 2వ అధ్యాయం దాని యొక్క 15వ వచనాన్ని మనం చదువుదామండి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క కృప పొందుచున్నటువంటి కుటుంబాలలో ఎటువంటి కార్యం మనం చూపించాలి? అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు
నిలకడగా ఉండిన ఎడల దేవుడు వారిని ఆశీర్వదించి రక్షించును. ఇక్కడ స్త్రీలను గురించి ఎక్కువగా మాట్లాడారు. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. ఇక్కడ కూడా చెప్తున్నారు, స్త్రీలు సత్క్రియల ద్వారా తమ్ముని అలంకరించుకోవాలి. జడలు అల్లడం, విశేషమైన వస్త్రం ధరించడం, బంగారపు నగులు మరి ముత్యములు వేసుకోవడం కాదు, సత్క్రియల చేత తమ్ము తామును అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కదా. మరియు ఆదాము పడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా బిడ్డలను కని వారు రక్షింపబడురు అని అంటున్నారు. దేవుని వాక్యంలో విశ్వాసం, ప్రేమ ఈ విషయాలలో నిలకడగా ఉండాలి అని తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం మనం చదువుదాం. మనం కొనసాగించవలసినటువంటిది అపోస్తల కార్యం 13వ అధ్యాయం దాని 43వ వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. 5వదిగా మనం పాటించవలసినది, కొనసాగించవలసినది దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. పౌలు గారు ఇది ఆనాటి సంఘపు వారికి నేర్పించాడు. మనం దేవుని కృపయందు నిలకడగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని కృప మన జీవితంలో లేకపోతే మన ప్రయత్నములన్నీ వ్యర్థమే, మన ప్రయాసములన్నీ వ్యర్థమే. దేవుని కృప మన జీవితంలో ఉన్నట్లయితే మనల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చేయుచున్న కార్యాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. మన ప్రయాణాలన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కృప మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి. బైబిల్ మనకు తెలియపరుస్తున్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. కృపను గురించి చెప్పినందుకు అది నాకు జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాయి. అక్కడ మనం చూస్తున్నాం, మరణము ఒక్కని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును సంపాదించు పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒక్కని ద్వారానే ఏలును. దేవునికి స్తోత్రం. మరణం ఒక్కని ద్వారా ఏలినది, ఆదాము ద్వారా. కృపాబాహుల్యము నీతి దానము గలవారై మనము జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకరి ద్వారానే ఏలుదురు అంటున్నారు. కృపాబాహుల్యం, నీతి దానం, ఇవి రెండు అద్భుతమైనటువంటి విషయాలు. మన జీవితంలో దేవుని కృపపై కృప వెంబడి కృప మనము సంపాదించాల్సినటువంటి అవసరత ఉంది. అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేదే. మన దీన మనస్సును బట్టి, మన విధేయతను బట్టి, మన లోబడమును బట్టి, దేవుని ఎడల మనం చూపించుచున్న మంచితనమును బట్టి దేవుడు ధారాళంగా దయచేయుచున్న బహుమానమే
కృప దేవునికి స్తోత్రం. అర్హత లేని స్థానంలో దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదమే కృప. గనక కృప వెంబడి కృప పొందడానికి ఉన్నటువంటి ఆసక్తి మన జీవితంలో మనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది. మీ గురించి, నా గురించి దేవుడు ఆశించేది మన దేవుని కృపను పొందిన బిడ్డలుగా మనం నడవాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదువుదామండి. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ 6వదిగా చెప్పుచున్నారు, మనం విశ్వాసమందు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసమందు నిలకడగా ఉండకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం అంటున్నారు. సో మనం దేవుని యందు విశ్వాసం ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు విశ్వాసం వదిలిపెడితే నిలకడగా నిలిచి ఉన్నవారు కాదు. ఈసారి సమ్మర్లో మా మామిడి చెట్టు మీద, అది బైగన్బల్లి రకం, ఆకులు కనబడనంత పూలు వచ్చినాయి. నేను అనుకున్నాను అద్భుతమైన పంట, ఈసారి సూపర్గా మామిడి పండ్లు దొరుకుతాయి. మా చర్చ్ ముందు ఒక మంచి నాటు రకమైన రసాలు మామిడి చెట్టు ఉండే, అందులో కాయలు కాస్తే ఈ చర్చ్కి వచ్చేటువంటి అందరి ఫ్యామిలీకి 6 కాయలు చొప్పున నేను ఇవ్వగలిగాను. అంటే ఎన్ని వందల మంది వస్తున్నారో వారికి అందరికీ 6 కాయలు చొప్పున ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. కానీ దాని ముందు మనం ఎలివేషన్ వర్క్ చేసినప్పుడు, షెడ్ వేయాల్సిన అవసరత వచ్చినప్పుడు ఆ చెట్టు నరికేసినాం. ఈసారి మా మామిడి చెట్టు, మా ఇంటి వెనక సైడ్లో ఉన్నటువంటి చెట్టు మీద పూలు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, చర్చ్ వాళ్ళకందరికీ ఇవ్వడానికి ఈసారి మామిడి పండ్లు దొరుకుతాయి కావచ్చు అని నేను సంతోషించాను. కానీ ఒక గాలి వచ్చింది, ఒక వాన కురిసింది, అన్ని పువ్వులు రాలిపోయింది. మాకే అన్నీ కలిపి ఒక 100 కాయలు వచ్చి ఉండొచ్చు. నేను మీకు చెప్తున్నాను, నిలిచి ఉండే ఫలము చాలా గొప్పది. పువ్వులు వచ్చింది అని యజమానుడు సంతోషించాడు, కానీ ఒకరోజు పొద్దున లేచి వచ్చి చూసినప్పుడు మొత్తం పూలన్నీ రాలిపోయింది. చిన్న చిన్న మామిడి కాయలు, చిన్న చిన్న పిందెలు కూడా రాలిపోయింది. అతి సంతోషకరమైనది కాదు. విశ్వాసంలోనికి వచ్చారు, ఆ సంఘంలో ఆసక్తిగా కనబడ్డారు. 3 వారాల తర్వాత డల్ అయిపోయారు, 3 నెలల తర్వాత డల్ అయిపోయారు, 3 సంవత్సరాల వరకు చాలా ఉత్సాహంగా కనబడ్డారు, మళ్ళీ అడ్రస్సే లేకుండా పోయారు. అది నిలకడగా ఉండే విశ్వాసం కాదు. నిలకడగా ఉండే విశ్వాసం అంటే శోధనలు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, రోగాలు వచ్చినా, మరణం ఎదురైనా, నష్టాలు జరిగినా, ఎటువంటి సిట్యువేషన్ వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా దేవుని అడుగుజాడలో నడుచుచున్న విశ్వాసం. వాక్యం వినిన దాన్ని హృదయములో పదిలపరచుకొని వాక్యానుసారంగా నడుచుచున్న ధన్యత కలిగిన జీవితం, అది విశ్వాసం. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ అద్భుతమైన వాక్యమందు మనం ఉంచుచున్న పట్టుదల, అదే విశ్వాసం. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు విడిపిస్తాడు. గొప్ప విశ్వాసం కలిగిన ఒక యవనస్తుని నేను మీకు పరిచయం చేస్తే, అతడు దానియేల్. దేవుని ఆరాధించిన కారణమును బట్టి, దినములో 3 దేవునికి ప్రార్థన చేసిన కారణమును బట్టి కుట్రదారులు రాజుగారిని వంగపెట్టి అతని ఆలోచనను తిప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మాటను దానియేలు పాటించలేదు. ఎందుకంటే దానియేలు జీవాధిపతి అయిన దేవునికి భయపడేవాడు. రాజు ఆజ్ఞ జారీ చేసినా కానీ దానియేలు యథావిధిగా 3 దేవునికి ప్రార్థన చేసుకుంటూ పోయాడు. వీరు రాజుకు రిపోర్ట్ చేశారు, నీ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడు దానియేల్. దానియేల్ అంటే రాజుగారికి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఏం చేయడానికి వీళ్ళు రాజాజ్ఞ ధిక్కరించిన వాడైపోయాడు.
అటు వారిని సింహముల గుహలో వేస్తామని రాజు తన రాజాజ్ఞలో చెప్పారు. అలాగనే ఇష్టం లేకపోయినా తన ఆజ్ఞ ధిక్కరించలేక అతడు దానియేలును సింహపు గుహలో వేయడానికి ఆజ్ఞాపించాడు. దానియేలు విరోధులైన వారు, శత్రువులైన వారందరూ ఆనందంతో డప్పు కొట్టుకుంటూ, ఆనందంతో పండగ చేసుకుంటూ దానియేలును సింహపు గుహలోకి పడేశారు. మళ్ళీ వారు పోయి స్వీట్ పంచారు. వాని ఎముకలు కూడా కనబడదు అని చెప్పారు. పొద్దున రాజుకు రాత్రి అందం నిద్ర పట్టలేదు. పొద్దుగాల రాజు సింహపు బోను దగ్గరికి వచ్చి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలిచాడు. అది అసంభవం కదా. అలా ఎందుకు పిలవాలే? రాజువే సింహపు గుహలో పడవేయమన్నాడు, పడవేశారు. ఇక పోయి పొద్దున పిలవడంలో ఏం అర్థం ఉంది? కానీ దానియేలు చెప్పాడు, నీకు దీర్ఘాయుష్ కలుగును గాక, సింహములు నాకేమీ హాని కలుగ చేయలేదు. దేవుని అందున్న విశ్వాసము నిలబెట్టిన దానియేలు ఇమ్మీడియట్లీ బయటికి రప్పింపబడ్డాడు. తన్ను ఎవరెవరు కుట్ర పన్ని సింహపు గుహలో వేయడానికి ప్రయత్నించారో వారందరినీ, వారి కుటుంబ సభ్యులను కూడా సింహపు గుహలో వేశారు. వారందరూ ఇమ్మీడియట్లీ మరణమాయను అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తోడుగా ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఆశిస్తే ఆయనను అడ్డగించు వారెవరు? నిన్ను కాపాడడానికి దేవుడు నిర్ణయిస్తే నిన్ను ఇబ్బంది పెట్టేవారెవరు ఉండరు. దేవుడు నీకు తోడుగా ఉండే చాలు. విశ్వాసంలో నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శాశ్వతమైన ప్రేమ చేత దేవుని కృపలో మీరు నిలిచి ఉండడానికి మిమ్మల్ని మీరు సమర్పించాలని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం దాని 23వ వచనం కూడా మనం చదువుదామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం కూడా మనం చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం దాని 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తను ప్రచారకుడనైతిని అని అంటున్నాడు. దేవుని వాక్యం అనబడు సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో కలుగజేస్తాడు. మీరు దేవునికి ప్రియమైనటువంటి వారు. మీ గురించిన దేవుని ప్రణాళిక మీరు విశ్వాసమందు నిలిచి ఉండాలి. విశ్వాసము నుంచి మీరు తొలగిపోకూడదు. దేవుడు తన కృపయు సమాధానమును మీకు అనుగ్రహించి మిమ్ముని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక 6వదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విశ్వాసమును కొనసాగించాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పంతెములో ఓపికతో పరిగెత్తుము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన పంతెములో మనం పరిగెడుతూ వెళ్ళాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. కనుక మనం ఈ సమయంలో కొనసాగించవలసినటువంటి విషయాలు నేను మీకు తెలియపరుచున్నాను. 6వదిగా మనం విశ్వాసాన్ని కొనసాగించాలి. విశ్వాసము నుంచి పడిపోకూడదు, విశ్వాసమును విడిచిపెట్టకూడదు. 7వదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 11వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదువుదామండి. రోమాపత్రిక 11వ అధ్యాయం దాని 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడనై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము.
అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఇక్కడ పరిశుద్ధ వాక్యములో మనకు తెలియపరుస్తున్నాడు, మనం దేవుని మంచితనమును గ్రహించిన తర్వాత అందులో నుంచి మనం జారిపోకూడదు. చూడండి 21వ వచనం నుంచి చదువుదాం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును పెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం, ఇక్కడ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని ఫేవర్, దేవుని అనుగ్రహ ఆశీర్వాదములు అనేది తెలియపరుచున్నారు. మనం అందులో నిలిచి ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది? దేవునికి విధేయత చూపించినప్పుడు, విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు, కట్టబడిన పునాది మీద నిలబడినప్పుడు, వాక్యములో నిలిచి ఉన్నప్పుడు మనకు దేవుని అనుగ్రహ ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు. దేవుడు తన దీవెనలు మనకు అనుగ్రహించి మనల్ని వర్ధిల్ల చేయడానికి తగినట్లు మనం ఆయన కృపలో నిలిచి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. సో దేవుని అనుగ్రహములు, దేవుని ఆశీర్వాదములు, ఆయన ఫేవర్ మనం అనుభవించడానికి, ఇంగ్లీషులో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనం మనం అనుభవించడానికి ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉండాలి. అవిధేయులైన పిల్లలు వలె ఉండి దేవుని కృపను మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఆశీర్వాదములను మనం పోగొట్టుకోకూడదు. ఆయన అనుగ్రహముల నుంచి మనం పక్కకు పోకూడదు. దేవునికి విధేయత గల పిల్లలుగా దేవుని ఆశీర్వాదమునకు మనం వారసులం కావాలి అని ప్రభు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. 8వదిగా మనం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 8వ అంశము అందులో మనకు తెలియపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం దాని 2వ వచనం మనం చదువుదాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. పరిశుద్ధ వాక్యంలో ప్రభు అంటున్నారు, 8వదిగా మనం చేయవలసినది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. భారం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పులు నష్టములు కలిగినప్పుడు ప్రార్థన చేస్తారు, సమృద్ధి ఐశ్వర్యం ఆశీర్వాదం వచ్చినప్పుడు ప్రార్థన మర్చిపోతారు. అప్పుడు విందులు, ఫంక్షన్లు, ఏర్పాట్లు, ఆ సంబరాలు ఇవన్నీ జరిగించుకుంటూ పోతారు. ఎందుకంటే కష్టాలు తీరింది కదా, అన్నీ మంచిగా అయింది కదా. ఇప్పుడెందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేయాలి? కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. అది కాదండి, ఎడదగక ప్రార్థన చేయాలి, నిలకడగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. ప్రభువును మర్చిపోయిన ఒక రోజు మన జీవితంలో ఉండకూడదు. ప్రార్థన చెయ్యని ఒక రోజు మన జీవితంలో ఉండకూడదు. దేవుని కృప పొందడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాలి. ఆయన ఇష్టలుగా మనం నడవడానికి మనల్ని సమర్పించాలి. దేవుని చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మనం ఉండడానికి మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. 9వదిగా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదామండి. ఇక్కడ 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవి ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. కాబట్టి మనం ఏం చేయమన్నారు? సౌండ్ డాక్ట్రిన్స్, బలమైన బోధ మీద విశ్వాసం అర్పించిన వారిగా ఉండాలి. గాలికి ఊగినట్లు ఇప్పుడో మాట అప్పుడో మాట అనేది దైవభక్తులకు సరిపోయినటువంటిది కాదు. మాట తప్పని వారిగా దేవుని వాక్యం నువ్వు ఏదైతే బోధిస్తున్నావో ఆ వాక్యం అక్షరాల నెరవేరును అని నువ్వు విశ్వసించాలి. ఆ బోధకు తగినట్లు నువ్వు నడవాలి. నీ స్టేటస్ ఆ బోధలో కనిపించాలి. నువ్వు ఏం బోధిస్తావో నీ జీవితంలో
వాటిని నువ్వు పాటించినటువంటి వ్యక్తిగా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదువుదామండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుని బోధ యందు నిలకడగా ఉండాలి. గాలికి ఊగినటువంటి వ్యక్తిగా ఉండొద్దు. ఒక కొత్త మాట అవతల ఎవరో చెప్తే వెంటనే గుడక తీసుకొని అక్కడికి వెళ్ళేటువంటి వారిగా ఉండకూడదు. నీవు బాల్యము నుండి వినుకుంటూ వచ్చిన దేవుని సద్వార్తకు లోబడిన వ్యక్తిగా ఉండాలి. సౌండ్ డాక్ట్రిన్ అంటే ఉపదేశ విషయంలో నాకు ఎవరు మోసం చేయరు. ఒక మంచి పునాది కలిగిన సంఘములో నేను నాటబడ్డాను. వాక్యజ్ఞానం కలిగిన దైవ సేవకునికి నేను నన్ను సమర్పించుకున్నాను. ఆ సంఘములో నుండి వినబడుచున్న వాక్యం నన్ను బలపరచుచున్నది. ఇక్కడి నుంచి నన్ను అక్కడికి, అక్కడి నుంచి నన్ను ఇంకొక దగ్గరికి జరుపుకొండు పోవడానికి ఎవరి వలన సాధ్యం కాదు. నా లైఫ్ దేవుని బోధ యందు నిలకడగా ఉన్నది. నేను వినుచున్న సౌండ్ డాక్ట్రిన్, ఆ వాక్యం, ఆ ఉపదేశం నేను విడిచిపెట్టను. అట్లేం అవసరం లేదండి, ఇట్లా కూడా ఉండొచ్చు అని చెప్పి మన ఉపదేశములను నీరుగారించే మనుషులు ఉన్నారు. ఈ రోజులలో కృపను గూర్చి బోధించే వారి సంఖ్య పెరిగింది. కృప నీవు పాపం చేయడానికి ఉన్న లైసెన్స్ కాదు. కృప నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఉన్న లైసెన్స్ కాదు. ఇద్దరు భార్యలను పెట్టుకొని జీవించడానికి ఉన్నది కాదు కృప. నువ్వు ఏక భార్య భర్తగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవుని ఉపదేశములను నువ్వు నీరుగార్చడానికి వీల్లేదు. మద్యపానం చేయొచ్చు, దేవునికి ఇష్టడిగా ఉండొచ్చు అని ఎవరైనా చెప్తే నువ్వు దాన్ని నమ్మద్దు. పాపం చేసిన ప్రతివాడును శిక్షకు అర్హులు. మనం శిక్ష పొందకుండా ఉండడానికి ప్రభు మన కొరకు శిక్షింపబడ్డాడు. ఆయన శిలువలో మరణించాడు. ఆయన మరణ పునరుద్ధానమును బట్టి మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని అనుదినం ఆస్వాదిస్తూ ఆ రక్షణ యందు నిలకడగా ఉండాలి. ఆ వాక్యమందు నిలకడగా ఉండాలి. ఆ ఉపదేశమందు నిలకడగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు అటు ఇటు ఊగుతూ పోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. కొంతమంది ఈ కాలంలో యవనస్తులను దారి తప్పించి ఇష్టం వచ్చినట్లు తిరుగు. దేవుని కృప నీ గత పాపముల కొరకు, నీ ఇప్పటి పాపముల కొరకు, నీ భవిష్యత్ కాల పాపముల కొరకు కుమ్మరించి ఉన్నది. నీవెన్ని పాపం చేసినా కృప నిన్ను కప్పుకుంటును అని చెప్పి కొంతమంది దురాత్మల బోధకులు ఈరోజు సమాజంలో ఉన్నారు. వారిని గుర్తుపట్టాలి మీరు. దేవుని వాక్యం తప్పు చేయడానికి మనల్ని ప్రేరేపించేది కాదు. పాపం చేయడానికి మనల్ని ప్రేరేపించేది కాదు. దేవుని వాక్యం నీతిమంతులుగా నడవడానికి మనల్ని ప్రేరేపించేది. నీతిమంతుడు ఇంకను తన్ను తాను నీతిమంతునిగానే ఉంచండి అని అంటున్నారు. నీతిని జరిగించు బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చు బిడ్డలుగా, వాక్యం పాటించు బిడ్డలుగా, పాపమును మేము ద్వేషించు బిడ్డలుగా, ప్రాణత్యాగం వరకు దానిని ఎదిరించు బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఆయన చిత్తం జీవితంలో నెరవేర్చి వాక్యమందు నిలకడగా ఉండడానికి ప్రభు మనల్ని కోరుచున్నారు, మనల్ని ప్రేరేపిస్తున్నారు. 9 అంశాలు ఈరోజు మనం విన్నాం. ఈ 9 కూడా మనం కంటిన్యూ చేయవలసినటువంటిదే. ఒక్కటి కూడా విడిచిపెట్టడానికి కుదరదు, ఒక్కటి కూడా వదిలిపెట్టడానికి కుదరదు. ప్రతిదినం మనం పాటించవలసిన 9 గుణములు దేవుడు మనకు అనుగ్రహించారు. నవధాన్యాలు అంటారు కదా, నవరత్నాలు అంటారు కదా. ఈ 9 ఉపదేశములను నువ్వు తృణీకరించకూడదు. ఇది నీ జీవితంలో ఒక అద్భుతమైన సంపాద్యం. ప్రతిదినం దాన్ని పాటిస్తూ నువ్వు నడవాలి. దేవుని చిత్తంలో నువ్వు నిలవాలి. దేవునికి ఇష్టడిగా నువ్వు కనబడాలి. దేవుని సమాధానం నీ జీవితంలో నువ్వు అనుభవించవలసినటువంటి అవసరత ఉంది. ఈ 9 గుణములు ఆత్మఫలము ఎట్లాంటిదో అటువంటిదే. ఆత్మఫలము కలిగిన వారిగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. తల్లు వంచుదాం,
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రం. నీ చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. మీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము కొనసాగించడానికి నీ కృప మాకు దయచేసినందుకు వందనాలు. కరుణయు కటాక్షమును దీవెనలను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, నువ్వు మహిమ పొందమని, మేము చేయు ప్రతి ప్రార్థనలు నీకు ప్రీతికరంగా ఉండినట్లు సహాయం చేయమని తండ్రి, మేము నీ సన్నిధిలో సత్క్రియలు చేయువారిగా, నిన్ను అనుగమించువారిగా, నీ వాక్యమును ప్రేమించి దాన్ని పాటించువారిగా, మరియు నీ అందు ప్రేమ కలిగి మేము నడుచుచున్నటువంటి వారిగా, మీ కృపను మేము పొందుచున్నటువంటి వారిగా, మరియు విశ్వాసమందు నిలకడగా ఉండినటువంటి వారిగా, దేవా నీ ఫేవర్, నీ యొక్క అనుగ్రహం మేము అనుభవిస్తున్నటువంటి వారిగా, మరియు ప్రార్థనలో నిలకడగా ఉండేటువంటి వారిగా, అది మాత్రమే కాదు, ఉపదేశ విషయంలో, బోధ విషయంలో మేము బాల్యము నుండి పొందిన ఆ సద్బోధలో నిలిచి ఉండాలి. మమ్మల్ని అటు ఇటు లాక్కొని పోవడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి మనుషులు వస్తున్నప్పుడు వారిని గుర్తుపట్టి దూరం చేయడానికి ఉన్న జ్ఞానమును, కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని రప్పించమని, కృపలతో మమ్మల్ని నింపమని, మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుటకు సహాయం చేయమని, ఈరోజు వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ దీవెనలతో నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, ఈ గత 25 రోజులు తండ్రి మీరు మా ఎడల చూపించిన అద్భుతమైన నీ కృపల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవెనలతో నింపమని, ఆశీర్వాదములు కలుగచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. రేపు రాత్రి 6:30 మరలా ఈ లైవ్ టెలికాస్ట్లో మీరు మాతో కూడా ఉండవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ధారాళమైన కృపలతో మిమ్ముని, మీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.